న్యూస్ చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. ఉట్టికెగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతానందట. అలా ఉంది పాకిస్తాన్ చేస్తున్న పని. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి బలమైన దేశాలకే ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్ మీద యుద్ధానికి ఇప్పుడు పాకిస్తాన్ కూడా రంగం సిద్ధం చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అవుతుంది. సౌదీ అరేబియాకు పాక్ బలగాల్ని తరలిస్తుంది. సౌదీకి 13,000 మంది పాక్ సైనికుల్ని, 18 ఫైటర్ జెట్లను తరలిస్తుంది. సౌదీపై ఇరాన్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఈ భారీ సైనిక రక్షణ మద్దతుని సౌదీ అరేబియాకి పాకిస్తాన్ ఇస్తోంది. గతేడాది పాక్, సౌదీ మధ్య ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం మనం చూసాం. ఇద్దరిలో ఎవరి మీద దాడి జరిగినా ఇద్దరి మీద జరిగినట్లుగా భావించాలని. ఒకవేళ పాకిస్తాన్ మీద దాడి జరిగితే సౌదీ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది, తమ మీద జరిగినట్లుగా భావించి. అలాగే సౌదీ మీద దాడి జరిగితే పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వాలి, తమ మీద జరిగినట్లుగా భావించి. సో ఇలాంటి ఒక అగ్రిమెంట్ ఉంది. అయితే మరి ఇన్ని రోజుల నుంచి పాకిస్తాన్ ఏం చేస్తుంది? మరి సౌదీ మీద అన్ని దాడులు జరుగుతుంటే, వాళ్ళ ఎయిర్పోర్ట్ల మీద, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ మీద దాడులు జరుగుతుంటే ఏం చేసింది అంటే దానికి మరొక పెద్ద రీజన్ ఉంది. మనం మాట్లాడదాం దాని గురించి. కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్ వద్ద ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం మోహరించినట్లుగా తెలుస్తుంది. ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు సౌదీకి పాకిస్తాన్ సాయం చేయబోతుంది. పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమవడంతో యుద్ధాన్ని ఆపుతామంటూ ఇప్పుడు పాకిస్తాన్ పిలిచి మరీ పరువు తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ బాగా హర్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఈగో హర్ట్ అయితే ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ కూడా నా ఈగో కూడా హర్ట్ అయింది కాబట్టి నేను కూడా యుద్ధంలోకి ఎంటర్ అవుతున్నానని చెప్తుంది. సో పరిస్థితి ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ యుద్ధంలోకి ఎంటర్ అవడంతో సమీకరణాలు ఏమైనా మారే అవకాశం ఉందా? యుద్ధం మీద ఏ రకమైన ఇంపాక్ట్ అయిన అవకాశం ఉందా? ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతుంది? పాకిస్తాన్ మీద ఇరాన్ దాడులు చేస్తుందా? పాకిస్తాన్ సైన్యాన్ని డైరెక్ట్గా ఇప్పుడు అమెరికా సైనిక స్థావరాలని గల్ఫ్ దేశాల్లో పెట్టినందుకు, అరబ్ దేశాల్లో పెట్టినందుకు ఆ దేశాల మీద దాడులు చేసింది ఇరాన్. ఆ దేశంలోని అమెరికా స్థావరాల మీద మాత్రమే కాకుండా వాళ్ళ ఆయిల్ స్టోర్స్ మీద, అలాగే ఇతర ముఖ్యమైనటువంటి ప్రాంతాల మీద కూడా దాడులు చేసింది. మరి ఇప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్గా ఇరాన్కి వ్యతిరేకంగా సౌదీ అరేబియాకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ సైన్యాన్ని పంపిస్తుంటే ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇక్కడ చాలా కీలకమైన విషయాలు కొన్ని మనం మాట్లాడుకోవాలి. అందులో పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఇన్ని రోజులు సౌదీ అరేబియాకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే ఇరాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేసే పరిస్థితి పాకిస్తాన్కి లేదు డైరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలనే ఎలా పరిగెత్తిస్తుందో మనం చూసాం ఇరాన్. అలాంటిది పాకిస్తాన్ లాంటి దేశం ఇరాన్తో యుద్ధం చేయగలుగుతుందా? ఇరాన్ పాకిస్తాన్ మీద తిరిగి పూర్తి స్థాయిలో దాడులు కనుక చేస్తే పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? పాకిస్తాన్ మరొకసారి యుద్ధంలో దిగాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితి తట్టుకోలేమన్న భయంతో ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ని రోజుల పాటు మద్దతు ఇవ్వలేదు సౌదీ అరేబియాకి. రీజన్ ఏం చెప్పింది? మేము ఆల్రెడీ వేరే యుద్ధంలో ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్తో అని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్తో అసలు యుద్ధం చేయడానికి కూడా కారణం ఈ సౌదీ అరేబియాకి ఎక్కడ మద్దతు ఇవ్వాల్సి వస్తుందో అన్న భయంతోనే అంటూ కొన్ని అనుమానాలు లేకపోలేదు. సో వాటితో పాటు ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధంలోకి దిగడం వల్ల పాకిస్తాన్కే ఎంత నష్టం అనేది ఒకసారి మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు యుఎస్ ఎంబసీ మీద దాడికి ప్రయత్నించారు. ఇరాన్తో యుద్ధం చేస్తున్నందుకు వ్యతిరేకంగా, నిరసనగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులే యుఎస్ ఎంబసీ మీద తీవ్రమైన దాడికి ప్రయత్నించడం, ఆ టైంలో కొన్ని వేల మంది, ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది రోడ్ల మీదకి రావడం మనం చూసాం. యుఎస్కి వ్యతిరేకంగా, ఇరాన్కి మద్దతుగా. అంటే పాకిస్తాన్లో ఉన్న చాలామంది ప్రజలు ఇరాన్కి మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఉన్న షియాలు అనుకోండి, షియా ముస్లిం సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. సో ఇప్పుడు వాళ్ళందరూ మరొకసారి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్లో మరొకసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ని ఇరాన్కి మద్దతు ఇవ్వమని చెప్పేసి ఆ ప్రజలు కోరుతూ వస్తున్నారు చాలామంది. మన సాటి ముస్లిం దేశం మీద ఇంత పెద్ద దాడి జరుగుతుంటే మీరు ఏం గాడిదలు కాస్తున్నారని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాలని వాళ్ళ ప్రజలు ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా పాకిస్తాన్ ఇరాన్కి వ్యతిరేకంగా వాళ్ళ సైన్యాన్ని పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి పాకిస్తాన్లో ప్రజలు ఊరుకుంటారా? అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎంత పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు అంతకంటే అప్పుడు కాల్పులు జరిగాయి, కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి పాకిస్తాన్ పౌరులు. ఇప్పుడు ఇంకా పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. అంటే
పాకిస్తాన్ ఇప్పుడు ఈ యుద్ధంలో వేలు పెట్టడం వల్ల ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉంది వాళ్ళ సైన్యం మీద, ఆ దేశం మీద. మరోవైపు సొంత దేశంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా అసలు దేనికోసం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈగో హర్ట్ అయింది పాకిస్తాన్కి. ఎందుకు ఈగో హర్ట్ అయింది అంటే పాకిస్తాన్లో చర్చలు జరిపి అవి సక్సెస్ చేసి ఇక మా అంతటి వాళ్ళు లేరు ప్రపంచంలో, మేము శాంతి దూతలం, శాంతి కపోతాలం అని చెప్పి చెప్పుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. నోబెల్ ప్రైజ్ కూడా కావాలని చెప్పేసి వాళ్ళు మీడియా గగ్గోలు పెట్టేసింది. సో వాళ్ళకున్న మరకలన్నీ తుడుచుకోవాలనుకుంది. తీరా చూస్తే ఇరాన్ ఒప్పుకోలేదు. అసలు ఇరాన్కి చర్చలే ఇష్టం లేదు పాకిస్తాన్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇరాన్ ఒప్పుకోలేదు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి. సో చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ని ఇప్పుడు ట్రంప్ రెచ్చగొట్టాడు. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు, నువ్వేదో పెద్ద సాధిస్తావు, నువ్వేదో పెద్ద చేస్తావు అని చెప్పేసి నిన్ను నమ్మి మీ దేశంలో పెడితే మేము వాళ్ళను ఒప్పించలేకపోయావు, నువ్వేం పెద్ద మనిషివి, నీకేం చేత కాదు అని చెప్పేసి ట్రంప్ పాకిస్తాన్ని రెచ్చగొట్టాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఇక అది చూసి రెచ్చిపోయి సౌదీ అరేబియాకి సైన్యాన్ని పంపించింది. సో పరిస్థితి ఏంటి, నిప్పుతో తలగొక్కోవడం ఇది కాదా? ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్తో నానా తన్నులు తింటుంది. ఇంకో పక్క భారత్తో ఆల్రెడీ తీవ్రంగా నష్టపోయింది, భారత్తో యుద్ధం చేసి. మరోవైపు బలూచిస్తాన్ ఓ పక్క ఇంటర్నల్గానే లోపల పాకిస్తాన్ని విధ్వంసం చేస్తుంది. ఎటు చూసినా యుద్ధమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో పక్క డబ్బులు లేక, అప్పులు పుట్టక, ఇచ్చిన అప్పులు అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక, తప్పించుకోలేక నానా కష్టాలు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు వాళ్ళ ప్రధాని, ఏమీ చేయలేక చేతగాక. ఈ పరిస్థితుల్లో యుద్ధం అవసరం వచ్చిందా పాకిస్తాన్కి? ఏం సాధించడానికి? సో ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. నిజంగా సౌదీ అరేబియాకి ఇప్పుడు 8,000 మంది సైన్యం ఏమైనా చేయగలుగుతారా? ఈ 18 ఫైటర్ జెట్స్, ఆఫ్ కోర్స్ కొన్ని దే మైట్ ఇంటర్సెప్ట్ విత్ సమ్ మిజైల్స్ అండ్ సమ్ డ్రోన్స్, మనం కాదని చెప్పలేం. పెద్దగా ల్యాండ్ మీద సైన్యం పెద్దగా వాళ్ళకేం యూజ్ అవ్వదు. ఆబ్వియస్లీ మోస్ట్లీ ఎయిర్ ఫోర్స్ అటాక్సే ఉంటాయి కాబట్టి ల్యాండ్ మీద సైన్యమే పెద్ద యూజ్ అవ్వదు. కాకపోతే ఇదిగో మేము అగ్రిమెంట్కి రెస్పెక్ట్ ఇచ్చామని చెప్పుకోవడానికి. బట్ ఆర్ దే రియల్లీ కమిటెడ్ ఫర్ దట్ అగ్రిమెంట్ అంటే కాదు. ఇప్పుడు అమెరికా రెచ్చగొట్టడం వల్ల, ఇరాన్ తమ దేశంలో జరిగినటువంటి శాంతి చర్చల్లో పాజిటివ్గా స్పందించకపోవడం వల్ల ఇది పాకిస్తాన్ ఫెయిల్ అయింది అని చెప్పి, ఈ విషయంలో పాకిస్తాన్ ఫెయిల్ అయిందని చెప్పి వస్తున్నటువంటి ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక, ఆ కోపాన్ని తట్టుకోలేక ఇప్పుడు పాకిస్తాన్ ఇలాంటి ఒక దుందుడుకు చర్యకు సిద్ధమైనట్లుగా కనపడుతుంది. రెండోది, ఆప్షన్ కూడా లేదు. ఇక సౌదీ అరేబియా మధ్యలో ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ సౌదీ మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఇదిగో మనం చూస్తున్నాం ఇప్పటికే. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనౌన్సెస్ ద అరైవల్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్ ఫ్రమ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఎట్ కింగ్ అబ్దుల్ జజ్ ఎయిర్పోర్ట్ బేస్ ఇన్ ఈస్టర్న్ సెక్టర్ under joint strategic defense agreement signed between two brotherly countries. The Pakistani forces consist of fighters and support aircraft belonging to the Pakistan Air Force with the aim of enhancing joint military coordination, raising the level of operational readiness between the armed forces of the two countries onto both regional and international levels. ఈ ఇరు దేశాలకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు మాకు సైన్యాన్ని పంపించారు అంటూ సౌదీ అరేబియా చేసినటువంటి ఒక ట్వీట్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను. సో ఒక్కసారి మీరు సిచ్యువేషన్ చూడొచ్చు. సో వాట్ డూ యూ థింక్ నౌ? పాకిస్తాన్ యుద్ధంలోకి ఎంటర్ అవడం వల్ల ఈ యుద్ధం మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు, సింపుల్గా ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ మీద కనుక అటాక్ చేస్తే, పాకిస్తాన్ ఇప్పుడు ఇతర అరబ్ దేశాల మీద వాళ్ళ దేశాల్లో అమెరికా సైన్యాన్ని పెట్టుకుంది అన్న కారణంతో వాళ్ళ మీద అటాక్స్ చేస్తే, ఇప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ వాళ్ళ సైన్యాన్ని పంపిస్తుంది ఈ దేశాలకు సపోర్ట్గా. సో పాకిస్తాన్ మీద అటాక్స్ చేయదా? పాకిస్తాన్ మీద ఇరాన్ అటాక్స్ చేస్తే ఇరాన్ని తట్టుకునే శక్తి పాకిస్తాన్కి ఉందా? ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మాటని, అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలే ఇరాన్ని తట్టుకోలేక ఇప్పుడు సంధి కుదుర్చుకోవడానికి రెడీ అవుతున్నాయి, శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. వాట్ ఈస్ పాకిస్తాన్ హియర్? ఏం చేయగలుగుతుంది?
వాళ్ళ 8,000 మంది సైన్యం లేకపోతే ఒక 18 ఫైటర్ జెట్లు ఏం చేయగలుగుతాయి ఇరాన్ని? సో వెరీ సింపుల్. ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్ ఇగోకి పోయి అనవసరమైన తలనొప్పులు తెచ్చుకుంటుంది. ట్రంప్ రెచ్చగొడితే అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సపోర్ట్. అది సౌదీ అరేబియాకి పాకిస్తాన్ నుంచి తరలిస్తున్నటువంటి ఐ థింక్ దోస్ ఆర్ ఆర్టిలరీ గన్స్ మీకు కనిపిస్తున్నాయి అక్కడ. అండ్ వాటితో పాటు కొన్ని ఫైటర్ జెట్స్ అండ్ కొంత సైన్యాన్ని వాళ్ళు పంపించారు అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి? పాకిస్తాన్ ఏం సాధించగలుగుతుంది? 13,000 మంది పాక్ సైనికులు, 18 ఫైటర్ జెట్స్ అంట. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సమ్ ఆర్టిలరీ గన్స్, సమ్ అదర్ మెషిన్ గన్స్, ఇలా ఉండొచ్చేమో. ఒకవేళ ఈ అవకాశాన్ని అంటే పాకిస్తాన్ సైన్యం 13,000 మంది సైన్యం వెళ్ళిందంటే మేజర్ చాలా కీలకమైనటువంటి సైన్యం అటు వెళ్ళిపోయినట్లే. ఫైటర్ జెట్స్ 18 ఫైటర్ జెట్స్ వెళ్ళాయంటే యాక్టివ్ ఫైటర్ జెట్స్ అక్కడికి వెళ్ళిపోయినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళు దాడులు పెంచితే మళ్ళీ ఏం చేస్తుంది పాకిస్తాన్? సౌదీ అరేబియా నుంచి వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తెప్పించుకుంటుందా? మాకు అక్కడ యుద్ధం జరుగుతుంది, మేము ఇక్కడ చేయలేము, మీకు సపోర్ట్ చేయలేమని చెప్పి వెనక్కి వచ్చేస్తారా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకొంచెం దూకుడుగా అటాక్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సో ఇదే అందుకే నేను ఈ సామెత చెప్పాను, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతానందని. చిన్న వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యలను వాళ్లే పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి డబ్బా కొట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు అన్ని రకాలుగా మనం చూసాం. ఓ పక్క ఇక్కడ చర్చలు విఫలమయ్యాయి, ఇంకో పక్క అక్కడ సైన్యం పంపిస్తోంది. రేపు ఇరాన్ దాడులు చేస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ లాంటివి దాడులు చేస్తే ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. సో దట్ ఈస్ ద కండిషన్. ఎప్పటికీ అప్పుల్లో ఉన్నారు, కరువులో ఉన్నారు, ఇంకా దారుణమైన స్థితికి పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఏమన్నా సౌదీ అరేబియా ఇలా సైన్యాన్ని పంపించడం వల్ల కొత్త అప్పులు ఇస్తుందని చెప్పి పాకిస్తాన్ ఏమైనా అనుకుంటుందేమో. వాట్ డూ యూ థింక్? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU